ఆరోగ్యమే మహాభాగ్యం అంటారు పెద్దలు. ఆ ఆరోగ్యాన్ని మహత్తరంగా ఉంచాలనుకుంటే మాత్రం దానికి దివ్యౌషధం యోగా అన్న విషయాన్ని మాత్రం సాక్షాత్తు దేశ ప్రధాని గుర్తించారు. 2014లో ఈ యోగాకు మాత్రం అంతర్జాతీయ ఖ్యాతిని ఆర్జించేందుకు అనుమతి పొందుతూ 10 ఏళ్లుగా నిర్వహించినటువంటి యోగా కార్యక్రమాల కంటే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం మాత్రం ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విశాఖ సాగర్ తీరంలో ఘనంగా నిర్వహించింది. నెల రోజుల పాటు నిర్వహించినటువంటి ఈ యోగా కార్యక్రమాన్ని ప్రతి జిల్లాలో కూడాను చాలా పెద్ద మొత్తంలో పాల్గొన్నారు. కాకపోతే ప్రస్తుతం మాత్రం శ్రీకాకుళం జిల్లా శ్రీకోర్మాకు సంబంధించినటువంటి కలక దాలెమ్మ పాల్గొన్నటువంటి యోగా కార్యక్రమాన్ని మాత్రం సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు 65 ఏళ్ళు వచ్చినా కూడాను యోగాలో ఆమె చూపించినటువంటి ఆ తెగువ ఆసక్తి రెండూ కూడాను ఆయన ఆసక్తి కలిగించింది. ఆమెను చూసిన ఆయన మంత్రముగ్ధులయ్యారు. ప్రస్తుతం మాత్రం ఆ యోగా గురించి ఆమెకి ఏం తెలుసు, ఒక చిన్న మారుమూల పల్లెటూరులో ఒక పూరి పడకలో ఉన్నటువంటి కలగ దాలెమ్మ ఈరోజు ఆ ఇంటి పేరు పోయి పూర్తిగా యోగా దాలెమ్మగా కూడాను పేరుగాంచిందంటే ఆమె ఆ ఆసనాల పట్ల ఎటువంటి ఆసక్తి ఉంది, ఆ రోజు యోగా కార్యక్రమంలో పాల్గొనే అదృష్ట భాగ్యం కలిగి ఇంత పేరు ప్రఖ్యాతులు తెచ్చినటువంటి ఆమెకు ప్రస్తుతం ఎటువంటి ఆర్థిక ఇబ్బందులు వెంటాడుతున్నాయి, ఆ కుటుంబం పరిస్థితి ఏంటి, అంతలా అందరిని కూడా ఆకర్షితులు చేసినటువంటి దాలెమ్మ అసలు జీవన విధానం ఎలా సాగుతుందనే విషయం ప్రస్తుతం మనం అడిగి తెలుసుకుందాం. నమస్తే అమ్మ దాలెమ్మ. చూస్తే కనుక అసలు ఆ రోజు యోగాలో పాల్గొనడానికి ఎవరైనా పిలిస్తే వెళ్ళావా, నీకు నువ్వుగా వెళ్ళావా, అక్కడికి వెళ్ళిన ఆ క్షణం నుండి ఈరోజు నీకు ఇంత పేరు, అసలు దాలెమ్మ ఎవరో కూడా తెలియదు, కలగ దాలెమ్మగా అందరికీ పరిచయం, కానీ ఈరోజు నీ పేరు ఇంటి పేరు కూడా మారిపోయి యోగా దాలెమ్మగా మారిపోయింది. అసలు ఇటువంటి ఒక రోజు వస్తుందని ఎప్పుడైనా అనుకున్నావా? నేను అనుకోలేదు. నేను ఈరోజు ఆగా చేస్తాను, నన్ను తొలి మేలు ఒక సినిమాకి వెళ్ళడము, ఒక షికారుకి వెళ్ళడము, ఈ టీవీలు చూడడము, చెల్లలు చూడడము, ఈ వినాయకుడు గడుపుతాడు ఒక డ్యాన్స్ చేయడము, ఒక రికార్డ్ చేయడము ఏటి నాకు రాదు. నా పేరుండి చచ్చిపోయి 40 సంవత్సరాలు అయిపోయింది. 40 ఎక్కువ తక్కువలేదు, 40 సంవత్సరాలు అయిపోయింది. 10 రూపాయల కూలి కానించి ఒక ఆడపిల్ల 2 మగపిల్లకి పెంచుకొని పిల్లులు చేసుకొని ఆలులు వేసి పెద్దోళ్ళు అయిన తర్వాత అప్పో చప్పో చేసి 2 గురమాలు కట్టుకోనరు. వాళ్ళ కర్మలు అన్నారు, నువ్వు ఏర్పాటుని ఏమమ్మంతావు, వండకు మా కాడ రాయమ్మంటే నాయన నేను రాను, మీ కాడకు రాను, నేను నా అత్తమ్మ మంచి ఇల్లు అన్నది, నా ఇంట్లో వండుకుంటాను, మీ ఇంట్లో చచ్చిపోదు మాకు తెల్లారి తెలుస్తుంది, అంత పెద్ద తెలీదు, నువ్వు ఆ ఇంట్లో ఉండకని పెళ్ళి అయితే తెల్లారి వచ్చి ఈడ్చేయండి కాల్చేయండి, నేను రాను, మా అత్తరిలో శనిచి ఉండి అన్నాను. నా భర్త ఎక్కడే ఉన్నాడు, నా పేరింటికి మోడుకు వచ్చాను, గొర్రెలు లేవు, భూమి లేదు, ఆస్తి లేదు, అంగు లేదు, కష్ట జీవితం మీద పెంచండి, పెద్దలు చేసిన పెళ్ళిళ్ళు చేశాను. మళ్ళీ నా కారమైన నా పిల్లలు అప్పు చప్పు చేసుకుని అక్కడ ఇల్లు కట్టుకున్నారు, 2 ఇల్లు కట్టుకున్నారు. నేను ఈ గుడిసెలే ఉన్నాను. ఈ పాపోదు చెరుపు పనికి వెళ్తాను, రైతు పనికి గొప్పకి వెళ్తాను, ఉడుపుకి వెళ్తాను, కోతకి వెళ్తాను, అన్నీ చేస్తాను. కానీ ఇదేం పని ఉపాధి పనికి వెళ్ళాను. ఉపాధి పనికి వెళ్తే వాగ తీస్తారో రెడీ కాలేదు. ఈవేళ మచ్చర పడుతుంది, వత్తవా రావనుకున్నాను, తెల్లది పండుగ వచ్చబా రావని అందరూ అయితే లేవతే ఉగాది పని వాళ్ళు వెళ్ళిన తర్వాత కూకున్న తర్వాత ఏటమ్మా అందరూ చెయ్యెత్తడము కాలేత్తడము ఈ బొర్ర చెప్పడము ఈ గుండెలే వెనక్కిరడం ఇవన్నీ చేసినారు. ఏటి చేస్తానారు అర్రగానమైన వాళ్ళైనా నేను వాళ్ళకి గదిమేసి నాకే వెనక భగవంతుడు ఏటి పెట్టడానికి దారి పెట్టిందో, నా అంతలు నానే, నాకు ఒకరు చెప్పలేదు, ఒకరు చేయలేదు, నేను తొలి మీద చేసిలేను, ఈ పని చేసినందుకు ఈ ఏమాట ఈ కానిస్టేబుల్ మా ఊరే ఆ యామని ఫోటో తీసాడట. ఫోటో తీసిండే నాకు తెలదు. ఫోటో తీసిన తెలపదు పండుగ పోయి 4-5 రోజులు 10 రోజులు అయిపోతే ఈ పిల్లలు నా దాళం ఫోటో చూడండి పక్క ఘనమైన వాళ్ళు నేను నాకేం ఫోటో తీసినారు, నాకు వాళ్ళు తీసినారని తెలదు, నాకేం ఫోటో తీస్తున్నారు ఘనమైన పోయాకలమో నీ ముసలి దాన్ని ఓనా నా సిగ్గులా కొందరా 2 కొడుకులు ఉన్నారు, బాగారు బాయిపూర్ చుట్టం పొందుకున్నారు, వాళ్ళందరూ కాడ ఈ ఫోటో తీసుకొని ఏ చెళ్ళకి ఇచ్చేస్తాను ఇవ్వకండి, ఫోటో తీస్తారా తీరండి, 4 గంటలకు గదితే 3వ రోజు పేపర్ వచ్చేసింది. 3వ నాడు పేపర్ వచ్చింది. ఇక చెగిడిపేట పేద కూరమ ఈ జిల్లాలను కలగదాలం పేపర్ వచ్చింది. చంద్రబాబు నాయుడును అచ్చినాడు చూపెట్టి మాట్లాడతాను. ఇప్పుడులాగే ఏటమ్మది మహిళా మండలంలోనూ కలగదాలమ్మ ఈ వయసులోను ఈ యాగా చేసింది, అది ఇట్టింది, అవి కొంత తెలుస్తుంది, కొంత తెలియకుండా వదిలేస్తాను, నాటికి పరిచయం పెట్టలేదు. కానీ సెగిడిపేట గ్రామం అంటే ఒక చిన్న కుగ్రామం, ఈ గ్రామంలో చాలామంది ఉండొచ్చు, కానీ కలగ దాలెమ్మ మాత్రం పిల్లలు మనవలతో సరదాగా గడుపుకుంటూ నీ జీవనం సాగిస్తున్న ఈ నేపథ్యంలో ఆ రోజు యోగా కోసం పిలవడం, అలాగెళ్ళి ఆ యోగాని నీ మనల్ని చేసుకోవడం ఈరోజు నీకు ఈ గుర్తింపును తెచ్చిందని ఒక సంతోషం ఉందా?
మరి సంతోషమే ఇప్పుడు ఏటో మరి ఆ కొడుకులు పేస్తారో మీరు అందరు పేస్తారో నాకు ఎడ తెలదు నాకు అందరు పేస్తారో నాకు తెలదు గుడిసి తీస్తారో కాదు నా అక్కడ మేలు చేస్తారో కాదు అక్కడ తీసుకెళ్ళిపోతారో ఆ ఊర్లు దించేస్తారో నాకు తెలదు మీరు యోగాని నెలకు బాగా చేసాను మీ ఆర్తనలు పుట్టి నాకు అలా మెచ్చుకోవాలి అంతే నాకు ఏది ఏడు కడతారో ఏటిస్తారో ఏడు చేస్తారు దాని పూర్తిగా యోగాలో భాగస్వామి అయ్యావు ఆ ఆసనాలు కూడా వేసావు ఆ విషయాన్ని సాక్షాత్ రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడే మెచ్చుకున్నాడంటే ఈరోజు నీకు ఇది ఒక మంచి రోజుగా భావిస్తున్నావా మంచి రోజుని భావిస్తాను ఇదేట మీ టైంలో నాకు వాగా వచ్చింది ఢిల్లీ వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడుకి వెళ్ళిపోయింది చంద్రబాబు నాయుడు చేతిలో ఉంది ఇవి చూపెడతాను చాలా మీద వచ్చినాడు చూస్తాడు ఇంక మరి ఎవరు అన్నారు అక్కడట్లో అందరూ చూస్తుంటే నాన్న ఆళ్ళదుకు చూసి నేను సిగ్గు అయిపోతాను ఎందు గురించి ఈ టైంలో నేనుకి నాకు మేరకు వచ్చిందో నా ఆధారకు వచ్చిందో కుటుంబం పెంచడానికి వచ్చిందో కుటుంబం దించడానికి వచ్చిందో ఈ గడ్డి కార్లు మా అత్తమ్మ మిజ్జిలు అనుకొని ఏమన్నా నా అత్త మా చోడు మరి ఏం గురించి అయ్యా నాకు వచ్చింది మీరు వచ్చిన మొన్న ఒక 5 అవుతున్నారు నిన్న ఒక 4 అవుతున్నారు మరి ఇప్పుడు అవుతున్నారు ఇంక మళ్ళీ వస్తారాట ఈ వస్తం మీరు వస్తుంటే నాకు అనుమానంలాగా అయిపోయి ఏను గురించి వీళ్ళకి వస్తాను ఏటికి అని నేను తల్లగా ఎందులో అయిపోతాను ఇంకా నేడో రేపో గనక మంత్రి అచ్చెన్నాయుడు కానీ లేకపోతే చంద్రబాబు నాయుడు కానీ నీ ఇంటికి వస్తారని కూడా ఆశ్చర్యపోకున్నటువంటి పరిస్థితి ఉందా ఇప్పుడు ప్రస్తుతానికి మరి నెలగా చెప్తాను అయ్యా నేను ముసలిదాన్ని నెల చేసినాను నాకు తీసుకెళ్ళి పెంచుకోదని ఇల్లు కడతారు అంటాను మరి ఇంకనేటి అన్నాను జీవితాంతం పిల్లల కోసమే కష్టపడ్డావు చిన్న పిల్లలు ఏ వయసులోన అయ్యా లోకం విడిచి వెళ్ళిపోయాడు 40 సంవత్సరాలు ఇప్పుడు వంతాడు మా పెద్దడు మా మనవాళ్ళలాగా పెద్దడు ఇప్పుడు పిల్లలకి ఎత్తుకుని పిల్లలకు వంతారు మన ఏళ్ళు ఎలాగొన్నా వాళ్ళకొన్నా 5 పేళ్ళు 2 చెల్లిపోండ్రు గామాడు కూడా చెప్తాను 5 పేళ్ళు 2 చెల్లిపోండ్రు 3 ఉన్నారు ఆ 3కి పెంచుకొని పెద్దోళ్ళు చేసుకొని పెళ్ళిళ్ళు చేసుకొని అప్పు చప్పు చేసుకొని వాళ్ళకి ఈడిపించినాను ఎన్ని కొండగా చేనే ఎత్తినాను గడ్డి మోపులే మోసినాను బొరత్తను బలు అడ్ని ఊరిచేనే ఇసిరినాను అష్టాది పాఠశాల చేసినాను ఈ కష్టాలన్నీ తొలగిపోయిన ఒక రోజు ఈరోజు ఆ యోగాలో పాల్గొనడం వల్ల తొలగిపోతాయి అని ఒక ఆశ ఉందా తొలిపోతే నాశను ఈ పొద్దుడికి ఇంత లెక్క ఢిల్లీకి పేరేళ్ళిందో నాకు తొలిపోయి నా కుటుంబం బాగుంటుంది అనేసి వచ్చింది కదా దేవుడు నా గుండె సాక్ష్యం అనుకుంటాను 3 రోజుల పాటు అట్లకి వెళ్ళడం లేకపోతాను కడుపు అన్నం తినాలి ఎందు గురించి ఏటు కలదలమ్మ ఎంత లెక్క వెళ్ళిపోయింది ఢిల్లీ వెళ్ళిపోయింది ఆంధ్ర వెళ్ళిపోయింది అయితే పెసలు అది మాట అంటారు అనుకుని మరి దేని గురించి వెళ్ళింది నా గుండె సాక్ష్యం కొద్ది నేను ఆటలు ఇప్పుడు చేసినాను నా గుండె సాక్ష్యం వెళ్ళిపోయింది కుటుంబం పెంచడానికి వెళ్ళిందో కుటుంబంకి కింద త్యానానికి వెళ్ళింది ఏడు చేద్దాం ఆ నాయుడికి ఆ నాయుడికి ఈ చంద్రబాబు నాయుడికి మీలాంటి వచ్చిన వాళ్ళు పెంచుతారో పెంచుకుంటారు కదా వీళ్ళకి డొగులేస్తారు ఈ గడ్డి కర్రీలు తీస్తారో దానం వేస్తారో దొబ్బేస్తారో ఏటేస్తారో మీ సాధ్యంగా నా గుండె సాధ్యం నాకు ఎట్టి వెళ్దా అయ్యా చూస్తే కనుక అత్తవారు నుండి దక్కలైనటువంటి కలగ దాలమ్మ ఇంటి పేరు పోయి ఈరోజు యోగా దాలమ్మగా అందరికీ సుపరిచితురాలు అయ్యావు యోగా దాలమ్మగా ఇష్టమా కలగ దాలమ్మగా పేరు పిలిస్తేనే ఇష్టమా మీకు కలగ పిలిచిన ఇష్టమే నాకు మరి ముసలైపోతుంది కలగ దాలమ్మ అంతా యోగా దాలమ్మ అంతా ఏదనుకున్నా నాకు మేలు చేసిన మీరు కీళ్ళు చేసిన మీరే ఎందుకు మీరు నాకేంటి తెలదు నేను చదువుకోలేదు ఒక సినిమా చూడను ఒక టీవీ చూడను ఒక సెల్ల చూడను ఇప్పుడు మా వాళ్ళు 2 ఏళ్ళు అంటే టీవీలు ఉన్నాయి టీవీలు చూద్దురు తెలియదే కొట్టమా చోరి అలా ఇవి తోరి అంటారు పెద్ద మనడు చిన్న మనడు పెద్దడుకు చిన్నడు కొడుకోడు పెద్దడు కొడుకేడు చూడలే నువ్వు అంటారు దేవుడికి ఎడతారు ఎట్లాగా మీరు చాడలేకండి దేవుడికి ఎడతారు ఓ దేవుళ్ళకి దెయ్యాలకి ఎడతారు కోడలు అంటారు నువ్వు దండం పెట్టడానికే రావు నీకు ఎన్నట్టు తిరుగుతాము నేను ఇవాళ లేను నువ్వు దుక్కులేదు బాబులేదు దేనికి బొల్లు వేసుకొని ఎన్నికన్నారు దేవుడికి ఎట్టనకేసినారు రావు అంటారు నా ఆత్మ చూద్దే దేవుడు నానెప్పుడు దేవుడు అన్న మీ మామ ఎప్పుడు చెల్లిపోండు నేను ఒక ఎదవరాలను నేను దేవుడు దెయ్యము రాకచ్చి బోగచ్చాను మీరు సంతోషం పెట్టుకోయండి మీ పిల్ల పూర్ణము నా సంతోషం కడితే నా పిల్ల పూర్ణము నాదైతే సంతోషం నా ఆత్మ సంతోషం మీరు దేవుడికి పిల్లకారు వెళ్ళారా గదిమేస్తాను వాళ్ళకి ఏ ఆత్మనైతే నమ్ముకున్నావో ఆత్మకు ఆధారంగా ఉన్నటువంటి ఈ యోగా కార్యక్రమంలో భాగస్వామై ఈరోజు నువ్వు వేసిన ఆసనాలను ప్రతి ఒక్కరు కూడా ఆసక్తిగా చూసేందుకు దోహదపడిందే నీ మొండితనమా లేకపోతే నువ్వు తీసుకున్న నిర్ణయం నా మొండి కట్టలేదు నాన్న తీసుకున్న నిర్ణయం మీదే నా ఆధార్త మీదే నేను చేసుకోను ఇదేటమ్మా ఇలా కాలు అయ్యి అలగయ్యనంత ఉంటే ఈ చేయలేత్తమంతే దండమెట్టమంత వేసాను సర్దాకి వేసేసి భాగం చేశాను మరి చేసిన తర్వాత పేపర్ వెళ్ళిపోయింది మరి ఏడిచి వేస్తారు ఎంత గుర్తింపుని తెచ్చుకున్న దాలమ్మకి కష్టాలు తొలగిపోయేందుకు ఈ గుర్తింపు దోహదపడుతుంది అనుకుంటున్నావా లేకపోతే ఇంకా
కుటుంబానికి పోషించుకునేందుకు ఏవైనా కూడాను సహాయం కావాలన్నట్టు ఆశిస్తున్నాం. సాయం కావాలని కుటుంబం బాగుండాలి, నా కుటుంబంకి బాగుండాలి, నా ఇల్లు బాగుండాలి, నాకే ముందుకు తెస్తారని బాధపడతాను. మీరు అచ్చినాడు కదా, ఎర్రన్నాడు కదా, చంద్రబాబు నాయుడు కదా, దేవుడు ముందుకు తెచ్చినా ఇప్పుడు మీకు నావగా వెళ్ళి ఎంత లెక్క వెళ్ళింది. మీరు వాళ్ళకి వచ్చారు ఫలానుల గురించి నా ఇల్లు గడికలు తీసి రేకో దాబో ఇల్లు కట్టారంటే నాకెంతో పేరు ఈ టైంలోను. శబాస్ బెలని ముసలి దాయిరా ఆ గడ్డికారులు నీళ్ళు తీసేసి చూడు ఫలానా ఇల్లు కట్టారని మీకు పేరు, మీకు చాలా పేరు. మీరు ఏడు చేస్తారు, ఇది ఇస్తారు, ఎత్తుతారు ఈ గడికలు ఇల్లు. ఆసనాలు వేసే తీరి మాత్రం ఆ ఆసనాలపై పూర్తిగా అవగాహన ఉన్నోళ్ళు వేసినట్టు వేసాం. అది నీకు ఎక్కడి నుంచి అది అలవాటు? పక్కనున్నోళ్ళు చూసి చేసేది? పక్కనున్నోళ్ళు కూడా అసలు చెయ్యని వాళ్ళు కదిలించలేదు. వాళ్ళు కూగుని మడక మీద కాదు చూడండి, చాలా మీద కూగుని మడక మీద వాళ్ళే అన్నారు, వాళ్ళు కదిలించలేదు. నాకు అక్కడి నుంచి వస్తుంటే అవేటో నా సాధ్యము, నా గుండె సాధ్యము, ఆ గుండె సాధ్యం మీద నేను వేసాను. నాకు యాగా వల్ల వేసినాను. ఈ ఆసనాలు వేయడానికి కూడా 40 ఏళ్ళుగా పిల్లలను పోషించుకునేందుకు వాళ్ళ భవిష్యత్తు కోసం అహర్నిశలు శ్రమించినటువంటి ఆ వ్యవసాయ పనులు కావచ్చు, ఆ కూలి పనులు కూడా దోహదపడ్డాయి. ఈ వయసులో కూలి పనులకే వెళ్ళాను చెప్తున్నాను కదా, గొప్పకి వెళ్ళాను, ఉడుపుకి వెళ్ళాను, చెరుపు పనికి, ఇది ఏం పని ఉపాధి పని అంటారు, ఉపాధి పనికి వెళ్ళాను. చిన్నప్పుడు చాలా పనులు చేసి పెంచాను అయ్యా వాళ్ళకి. పనులన్నీ కూడా ఈరోజు ఒక రోజు వచ్చింది యోగా కార్యక్రమంలో పాల్గొనడం, ఆ పనుల్లో ఉన్నట్టు అలవాటు ఈరోజు ఇలా అలవోకగా యోగా చేయడానికి దోహదపడిందా దాలమ్మకి? బాధపడించేది నేను యాతను పుట్టి బాధపడించే వేసాను. కష్ట భగవంతుడు కూడా పలుకుతాడు. నా యాతను పుట్టి వేసాను. నాకు ఒకరు చెప్పలేదు, నేను తొలి మీద వేయలేదు. ఒక దేవుడు వెళ్ళినట్టు డ్యాన్సులు వేస్తారు, పెళ్లి చేస్తే డ్యాన్సులు వేస్తారు, అవి కూడా వేయను. ఎందుకు? చిన్నప్పుడు నా పేరు పోనాడు, పిల్లలు చిన్న పిల్లలు పెంచుకొచ్చినాను. ఈవేళ ఏమి ఎర్రేంగి ఏటి వెళ్ళినా నవ్వుతారు, పరుసు తక్కువ. నేను నవ్వులను పెట్టి బాధపడతాను, నవ్వులను పెట్టి వెళ్తాను అనుకొని నా ఇంట్లో నింకిపోయి అష్టాది భార్యను కూలి చేసుకున్నాను, పెంచినాను, పెళ్ళిళ్ళు చేసినాను. వాళ్ళు ఇల్లు కట్టుకుని అప్పులు చేసి కట్టుకునే నేను మా అత్తమ్మ ఇచ్చిన గొర్రె మాగలు కానీ ఇంట్లో అంతాననుకొని కొబ్బరికాయలు వేసుకొని ఈ బరకం వేసుకొని ఉన్నాను. ఇంక ఈ పది బరకం వేస్తాను అనుకున్నాను. ఏను గొర్రె నా ఏదిస్తాను బరకమ్మ వేస్తారు అయ్యా. నాకు తీసుకెళ్ళి పెంచుకుంటారు. కుటుంబం కూడా బాగుండాలి, కుటుంబం ఉండాలి కదా. వాళ్ళు నేను గుర్తింపుని తెచ్చి ఒక ముఖ్యమంత్రిని ఆకట్టుకున్నట్టు దాలమ్మకి ముఖ్యమంత్రిని ఏదైనా అడగాలని అనిపిస్తే అడుగుతాను. నాకు ఏమైనా అడుగుతావు? ఏటి అడుగుతాను? నాకు ఇల్లు కట్టి ఇచ్చేసి నా కడుపు నుండి తిని నాన్న వేసి చేయాను. మరి ఇంకేటి అడుగుతాను? ఇల్లు కట్టి మన బాబుకి. చూస్తే కనుక ప్రస్తుతం మాత్రం 11వ ప్రపంచ యోగా దినోత్సవం ఈరోజు ప్రపంచవ్యాప్తంగా కూడా ఆకర్షణ చేసింది. విశాఖ సాగర్ తీరంలో 5 లక్షల మందితో రికార్డు సృష్టించినట్టు యోగాలో కోట్లాది మంది పాల్గొన్నా కూడా ఈరోజు కలగ దాలమ్మకు దక్కినటువంటి ఈ ఘనత మాత్రం ఎవరికీ దక్కలేదనడంలో ఎటువంటి అతిశక్తి లేదు. ప్రతిష్టాత్మకంగా ఆంధ్రప్రదేశ్లో చేపట్టినటువంటి ఏదైతే 11వ అంతర్జాతీయ యోగా దినోత్సవం రికార్డులు సృష్టించినా కూడా కోట్లాది మంది భాగస్వామ్యమైనా కూడా ఈ మారుమూల పల్లెటూరులో 65 ఏళ్ళు పూర్తి చేసుకున్నటువంటి కలగ దాలమ్మ వేసినటువంటి ఆ యోగా ఆసనాలకి మంత్రముగ్ధులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆ ఫోటోను చూసి మురిచిపోవడంతో పాటు దాని గురించి ఆరా తీయడం కూడా జరిగింది. ప్రస్తుతం ఒక పురిపాకలో పిల్లలందరికీ పెళ్ళిళ్ళు చేసి మనవలతో ఆడుకొని వారందరితో పాటు ఉండకుండా ఎక్కడైతే తన భర్త నివాసం ఉంటున్నటువంటి ఈ పురిపాక తన అత్తవారిచ్చారు, అక్కడే ఉండి శేష జీవితం గడుపుతున్నాను. వయసున్నంత వరకు కూడాను పిల్లలు పోషించుకునేందుకు కూలీ నాలి చేసినటువంటి ఆ కష్టం ఈరోజు యోగాలో పాల్గొన్నప్పుడు మాత్రం ఆ ఆసనాలకు ఎంతగానో దోహదపడాయని చెప్పేసి దాలమ్మ స్పష్టం చేసింది. కాకపోతే కొంత ఆర్థిక ఇబ్బందితో కనీసం ఒక స్థిర నివాసం లేనటువంటి ఆమెకు మాత్రం ఈ పూరిని కనుక ఒక మేడ మిద్ది కనుక నిర్మించి ఇచ్చినట్టయితే వారి పేరు చెప్పుకుంటాం. యోగా దినోత్సవం సందర్భంగా తనకు వచ్చినటువంటి ఈ గుర్తింపు మాత్రం తన పిల్లల భవిష్యత్తుకు దోహదపడేందుకు ఉపయోగపడితే బాగుంటుందని ఆమె ఆశగా ఎదురు చూస్తుంది. మరి ఈ విషయంలో ఆమె ఆసనాలకి అంతలా మంత్రముగ్ధులైనటువంటి రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు ఆమె ఆర్థిక లేమిని తీర్చేందుకు ఏవైనా చర్యలు చేపడతారా? 11వ ప్రపంచ యోగా దినోత్సవంలో ఇంతలా గుర్తింపు పొందినటువంటి కలగ దాలమ్మ భవిష్యత్తు ఎలా ఉండబోతుంది అన్న విషయం వేచి చూడాల్సిందే. వీడియో జర్నలిస్ట్ రామకృష్ణతో సత్యం, RTV శ్రీకాకుళం. ఇండియా పాకిస్తాన్ ఉద్రిక్తతలపై లేటెస్ట్ అప్డేట్స్ కోసం డౌన్లోడ్ చేసుకోండి RTV లైవ్ యాప్.